నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. నేను సోనియా. తెలంగాణలో జరిగిన సర్పంచ్ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ లో గుబులు రేపుతుందన్న ప్రచారం జరుగుతోంది. అయితే మొత్తంగా ఎక్కువ సీట్లు వచ్చాయని పైకి సంతోషంగా ఉన్నా లోపల మాత్రం మరిన్ని స్థానాల్లో అభ్యర్థులు గెలవలేకపోయారన్న బెంగ పట్టుకుంది. ఇదే విషయంపై హైకమాండ్ కూడా ఆరా తీసిందన్న విషయం తీవ్ర కలకలం రేపుతోంది. మొత్తంగా మంచి ప్రదర్శన కనబరిచినప్పటికీ కొన్ని నియోజకవర్గాల్లో మాత్రం ఆశించిన స్థాయిలో విజయాలు సాధించలేకపోవడంపై పార్టీ హైకమాండ్ సీరియస్ గా ఉందని తెలుస్తోంది. రాష్ట్రంలోని మొత్తం 31 జిల్లాల్లో ఎన్నికలు జరగగా ఒక్క సిద్దిపేట జిల్లాలో మినహా మిగిలిన 30 జిల్లాల్లోనూ కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరిచింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 12,733 పంచాయతీ సర్పంచ్ పదవులకు గాను కాంగ్రెస్ 7,010 స్థానాల్లో గెలిచి అగ్రస్థానంలో నిలిచింది. బీఆర్ఎస్ మద్దతుదారులు 3,502 స్థానాలను గెలిచి రెండవ స్థానం, బీజేపీ 688 స్థానాలను తన ఖాతాలో వేసుకుంది. నల్గొండ, ఖమ్మం, రంగారెడ్డి, నిజామాబాద్, మహబూబ్ నగర్ వంటి కీలక జిల్లాల్లో కాంగ్రెస్ ఎక్కువ సీట్లు వచ్చాయి. అయితే ఇదంతా బాగానే ఉన్నా అధికారంలో ఉండి కూడా 56% స్థానాల్లోనే గెలవడమే ఆందోళన కలిసొస్తోంది. ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్లు కలిసి పార్టీ ఫలితాలపై లోతుగా సమీక్ష నిర్వహించారు. కొంతమంది ఎమ్మెల్యేల ప్రదర్శనపై తీవ్ర అసంతృప్తి వెల్లడైందన్న ప్రచారం జరుగుతోంది. ఇక సీఎం రేవంత్ స్వయంగా క్షేత్రస్థాయి నుంచి నివేదికలు సేకరించి సర్పంచ్ ఎన్నికల ఫలితాలను సమగ్రంగా రివ్యూ చేశారు. సీఎం సేకరించిన సమాచారం ఆధారంగా కొన్ని నియోజకవర్గాల్లో పార్టీ బలం ఉన్నా సరిగా ఉపయోగించుకోలేకపోవడం వల్లనే సీట్లు తగ్గాయన్న భావనకు వచ్చారు. రెబల్ అభ్యర్థులను శాంతింపజేయడంలో కూడా విఫలం అయ్యారన్న ఆరోపణలున్నాయి. రిపోర్ట్ ఆధారంగా చర్యలు కూడా తీసుకోనున్నట్లు సమాచారం. ఇక ఇప్పటికే కొంతమంది ఎమ్మెల్యేలకు చురకలంటించినట్టు తెలుస్తోంది. ప్రత్యేకించి 16 మంది ఎమ్మెల్యేలు, 3 కార్పొరేషన్ చైర్మన్ల పనితీరుపై హైకమాండ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఆయా నియోజకవర్గాల్లో కాంగ్రెస్ మద్దతుదారులు ఆశించిన సర్పంచ్ స్థానాలు గెలుచుకోలేకపోవడం, స్థానికంగా సమన్వయ లోపాలు ఉండటమే ఇందుకు ప్రధాన కారణాలుగా పేర్కొంటున్నారు. సర్పంచ్ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలపై ఢిల్లీ హైకమాండ్ అసంతృప్తిగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ పెద్దల్లోనూ లోపల అదే టెన్షన్ ఉన్నట్టు తెలుస్తోంది. ఫలితాలతో కాంగ్రెస్ అధిష్టానం సంతృప్తిగా లేదా, మెజారిటీ స్థానాలు దక్కించుకున్నామని పైకి ప్రకటిస్తున్నా గాంధీ భవన్ లో అంతర్మదనం జరుగుతోందా, 16 మంది ఎమ్మెల్యేలపై సీఎం రేవంత్ ఆగ్రహం చెందారా, సీఎం ఎందుకోసం ఆ ఎమ్మెల్యేలపై అసహనంతో ఉన్నారు, బీఆర్ఎస్ కు ఎక్కువ స్థలాలు రావడంతో ఉలిక్కి పడుతున్నారా, లేక కాంగ్రెస్ కు భారీ సీట్లు రాలేదని ఆందోళన చెందుతున్నారా, బీఆర్ఎస్ పుంజుకుంటుందని ఆందోళన ఉందా, పార్టీపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందనుకుంటున్నా ప్రజల్లోకి సంక్షేమ పథకాలు వెళ్లడం లేదా అన్న చర్చ కాంగ్రెస్ లో జోరుగా సాగుతోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం న్యూస్ నుంచి మా కొలీగ్ వంశీ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ వంశీ, మొత్తానికి సర్పంచ్ ఎన్నికల ఫలితాలపై అయితే కాంగ్రెస్ కలకలం రేగుతున్నట్టు తెలుస్తోంది. దీనిపై హైకమాండ్ సీఎం రేవంత్ రెడ్డి కూడా సీరియస్ అయినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? సోని, మీరు చెప్పినట్టుగా పల్లెపూరును 2 ప్రధాన పార్టీలు చాలా ఆసక్తిగా మొదటి నుంచి కూడా గమనిస్తూ వస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ తెలంగాణలో త్రిముఖ పోరు నెలకొందనే చెప్పాలి. సో భారతీయ జనతా పార్టీ కూడా కొన్ని సీట్లను గెలుచుకుంది, అన్ని చోట్ల కూడా పోటీ చేసిన పరిస్థితి అయితే స్పష్టంగా కనిపించింది. అయితే సో మొత్తంగా ప్రధాన పోటీ అయితే మాత్రం ఇటు కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య నడిచిందని చెప్పాలి. పల్లె పంచాయతీ ఎన్నికలు వచ్చేసరికి అక్కడ పార్టీలకు సంబంధం లేకుండా గుర్తులతో జరుగుతుంటుంది, పార్టీ గుర్తులుండవు. అయినప్పటికీ ప్రతి పార్టీ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది, ఆ పార్టీకి సంబంధించిన మద్దతుదారులను నిలబెట్టడం, విజయం సాధించడం. ఒక రకంగా చెప్పాలంటే సార్వత్రిక ఎన్నికలకు ఎలా జరుగుతుందో క్యాంపెయినింగ్ కూడా అలా జరిగిన పరిస్థితి. ఇంకొక వైపు కాంగ్రెస్ పార్టీ కొంత ఆందోళన చెందడానికి ప్రధాన కారణం ఏంటంటే అసలు రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చినా 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందన్న పల్లెల్లో ఓటర్లు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపట్టడమే ప్రధాన కారణంగా మనకు రిపోర్ట్స్ అన్ని కూడా తేటతెల్లంగా తెలిసిన పరిస్థితి. సో అటువంటి పల్లెల్లో పట్టు నిలుపుకోవడం కోసం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి పావులు కదిపింది. అనుకున్నంతగా ఫలితాలు రాలేదని మాత్రం కాంగ్రెస్ అధిష్టానం కాస్త గుర్రుగా ఉన్నట్టయితే తెలుస్తుంది. సో ఏది జరిగినా ఎన్నికలైతే జరిగిపోయిన తర్వాత ఖచ్చితంగా ప్రతి పార్టీ కూడా సమీక్ష జరుపుతూ ఉంటుంది. ఓవైపు కాంగ్రెస్ సమీక్ష చేస్తూ ఉంటే మరోవైపు ఏమో బీఆర్ఎస్ పల్లెల్లో మరలా మనం పట్టును తెచ్చుకున్నాం, ఆ పట్టును నిలుపుకోవడం కోసం ఈ రోజు బీఆర్ఎస్ఎల్పీ సమావేశం నిర్వహించడం, ఇక శ్రేణులకు దిశానిర్దేశం చేయటం, గ్రామ స్థాయి నుంచి క్యాడర్ ను యాక్టివేట్ చేయాలని కూడా కేసీఆర్ నిర్ణయం తీసుకోవటం, ఇవన్నీ కూడా రకరకాలుగా తెలంగాణలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ అధిష్టానం అదేవిధంగా మీరు అన్నట్టు కదా 16 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి, కొంతమంది కార్పొరేషన్ నాయకులకు సంబంధించి అధిష్టానం నుంచి కాస్త
సంకేతాలు వెలువడ్డాయి. వాళ్ళు కాస్త వాటిపై కోపంగా ఉన్న సంకేతాలు అయితే వెలువడిన పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. సో మరి ఏం చేయబోతుంది కాంగ్రెస్ అధిష్టానం? ఇక మళ్ళా పల్లెల్లో అంటే అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నా ఆ సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయి వరకు తీసుకెళ్లడంలో కొంతమంది నేతలు విఫలమయ్యారనేది ప్రభుత్వ వర్గాల నుంచి వినిపిస్తున్న టాక్. సో మరి ఏం చేయబోతున్నారు ఏంటి? ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు మల్లెపాక యాదగిరి గారు బీఆర్ఎస్ నాయకులు జూమ్ లో సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా మిట్టా నర్సయ్య గౌడ్ గారు కాంగ్రెస్ నాయకులు జూమ్ లో సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నర్సయ్య గౌడ్ గారు నమస్కారం అండి. నమస్తే సార్. నమస్తే. మొత్తంగా చూస్తున్నాం ఎలా ఏంటి పంచాయతీ ఎన్నికల్లో సాధించిన విజయాలతో కాంగ్రెస్ అధిష్టానం సాటిస్ఫాక్షన్ ఉందా, లేదంటే 16 మంది ఎమ్మెల్యేలకు క్లాస్ తీసుకునే యోచనలో కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది? ఏం జరిగింది అసలు? అనుకున్నంతగా ఫలితాలు రాలేదా? వాయిస్ క్లియర్ ఉందా సార్? క్లియర్ గా ఉందండి. కంటిన్యూ సార్. ఉన్న పెద్దలకు వ్యూవర్స్ కు నమస్కారం. ఇప్పుడు మీడియాలో ఏదైతే ప్రచారం జరుగుతుందో 16 మంది ఎమ్మెల్యేలకు క్లాస్ తీసుకున్నాడు, అనుకున్నంత రాలేదు, ఇవన్నీ ఈ పుక్కిటి పురాణాలు. ఇదంతా అబద్ధం. ఎందుకంటే అబద్ధ ప్రచారంలో కేటీఆర్ పార్టీ దిట్ట. దాంట్లో మీడియాలో వాళ్ళు ఉన్నారు కాబట్టి మీడియాలో సోషల్ మీడియాలో ఇవన్నీ చూపిస్తా ఉన్నారు. కానీ వాస్తవంగా మేము ఏదైతే టార్గెట్ చేసుకున్నామో 66% సర్పంచ్ స్థానాలు మేము గెలుచుకున్నాం. మా పార్టీ ఆనందంగా ఉంది, హైకమాండ్ కూడా ఆనందంగా ఉంది. సమీక్ష అనేది ప్రతి పార్టీ కూడా చేసుకుంటది, కాంగ్రెస్ పార్టీ కూడా చేసుకుంటది. అంటే ఎక్కడెక్కడ మనం గెలిచినాము, ఎక్కడెక్కడ ఇంకా గెలవాల్సి ఉన్నది, ఇంకా ఎంపీటీసీ జెడ్పీటీసీ సహకార సంఘం ఎన్నికలు ఉన్నాయి, తర్వాత హైదరాబాద్ జేహెచ్ఎంసీ ఎన్నికలు కూడా రాబోతా ఉన్నాయి. ఇవన్నిటికి కూడా ఇంకా మనం ఏం చేయాలన్న ఒక ఆలోచన చేసుకోవడంలో తప్పు లేదు. ఏ పార్టీ అయినా చేస్తుంది. ఇలా బీఆర్ఎస్ ఎల్పీ కూడా సమావేశం అవుతా ఉన్నారు. కారణం ఏంటంటే సమీక్ష చేసుకుంటారు. కాబట్టి 62/2 వంతు సర్పంచ్లు మేము గెలుచుకున్న తర్వాత హైకమాండ్ కురుగు ఎందుకు ఉంటదండి? మేమెందుకు క్లాస్ తీసుకుంటాం? కాదు, మేము ఇంకా బాగా ఇంకా బెటర్ గా అంటే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలలో, సహకార సంఘం ఎన్నికలలో, జీహెచ్ఎంసీ కార్పొరేటర్ ఎన్నికలలో అనే దాని మీద చెప్పండి. నర్సయ్య గౌడ్ గారు, గతంలో మేము 90% స్ట్రైక్ రేట్ తో గెలుచుకుంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 70% స్ట్రైక్ రేట్ తోనే గెలుచుకుంది, అంటే మా వైపే మొగ్గుందని చెప్పి బీఆర్ఎస్ లెక్కలతో సహా చెప్తున్న పరిస్థితి. సో ఈ లెక్కలను ఎలా చూస్తున్నారు మరి? సారీ, ఇదే పెద్ద అబద్ధం. నేను ఒకటే అడుగుతున్నా, సేమ్ పర్సెంటేజ్ కావాలంటే నేను మళ్ళీ మంచిగా చెప్తా. ఇప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్లలో 39 మంది ఎమ్మెల్యేలు గెలుచుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎంపీ ఎలక్షన్లకు వచ్చే వరకు ఆ స్ట్రైక్ రేట్ ఎక్కడ పోయిందండి? గుండు సున్నా వస్తుందా? అధికారంలో ఉన్న పార్టీ, 10 ఏళ్ళు అధికారం ఎలుగబెట్టిన పార్టీ, సంపన్నమైన పార్టీ, క్యాడర్ ఉన్న పార్టీ ఒక్క ఎంపీ సీటు గెలుచుకోలేదంటే వాళ్ళ పర్సెంటేజ్ ఎక్కడ పోయిందని అడిగితే ఏం సమాధానం చెప్తారండి? మేము ఏదైతే అనుకున్నామో, మేము ఏదైతే సాధించాలనుకున్నామో దాన్ని స్పష్టంగా మేము సాధించడం జరిగింది. ఇంకా బెటర్ గా పర్ఫార్మ్ ఇంకా ఏం కావాలని సమీక్ష అన్ని పార్టీలు చేస్తుంది, మా పార్టీ కూడా చేస్తుంది. అధిష్టానం గురుగా ఉన్నదని చెప్పడం ఏదైతే ఉందో అది పుక్కిటి పురాణము. ఇంకేదో ఆందోళనలో ఉన్నదని చెప్పడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇది చెప్పడానికి కూడా ఒక బలమైన కారణం ఏమున్నదంటే, ఇలా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం తీసుకున్నది, దాని మీద నిరసనల కార్యక్రమం తీసుకుంటే వాళ్ళ చీకటి దోస్తు బీఆర్ఎస్ పార్టీ ఏం చెప్తుందంటే ఇలాంటివన్నీ మీడియాలో డైవర్ట్ చేయడానికి చేస్తా ఉన్నది. ఇలా గాంధీ తాత, ఇలా జాతిపిత గాంధీ బాపూజీనే అనుమతి చేసేటువంటి పని చేస్తుంటే వాళ్ళ చీకటి బీఆర్ఎస్ ఇలాంటివి చెప్పి డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. వీళ్ళకి వచ్చినాయి ఏంటండి? వీళ్ళకి 3 విడతలలో 3,000 వచ్చినాయి, 3,200, 300 వచ్చినాయి. అది కూడా అందులో మా వాళ్ళే ఉన్నారు. అనేది ఏంటంటే ఈ అబద్ధం ఇప్పటికైనా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు బంద్ చేసుకోవాలి. ఎవరు చెప్తారండి? ఏమన్నా పిచ్చోళ్ళ? తెలంగాణ ప్రజలు ఏమన్నా పిచ్చోళ్ళు అనుకుంటున్నారా? వాళ్ళు చూసి 10 సంవత్సరాలు చూసి కర్రు కాల్చి వాత పెట్టిరు. ఇప్పుడు జెడ్పీటీసీ ఎంపీటీసీ సహకార సంఘం ఎన్నికలు కర్రు కాల్చి దేహం అంతా వాతలు పెడతానికి సిద్ధంగా ఉన్నారు. వీళ్ళని నర్సయ్య గౌడ్ గారు డిస్కస్ చేద్దాం. ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ మామయ్యకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. గని అనన్య, గని అద్భుత. రైట్, బ్యాక్ టు క్వశ్చన్ అవర్. మొత్తంగా ఫలితం పేలవమని చెప్తున్నా ఫలితాలు ఎక్కడా కూడా పేలవంగా రాలేదు. మేము ఏవైతే అనుకున్నామో ఆ రీతిలోనే ఫలితాలు వచ్చాయని నర్సయ్య గౌడ్ గారు చెప్తున్న పరిస్థితి. యాదగిరి గారు నమస్కారం అండి.
అన్మ్యూట్ చేయండి సార్, అన్మ్యూట్ చేయండి. చేసి నా వాయిస్ వినపడుతుందా సార్ క్లియర్ గా? వినపడుతున్నారు, చెప్పండి. రైట్, మొత్తంగా బీఆర్ఎస్ అబద్ధాలు చెబుతుంది. సర్పంచ్ ఎన్నికల్లో పల్లెపూరులో మేము ఏదైతే అనుకున్నామో అంతకన్నా ఎక్కువ ఫలితాలే వచ్చాయి. అటు అధిష్టానం గాని ఇటు సీఎం రేవంత్ రెడ్డి గాని పూర్తి సంతృప్తితో ఉన్నారు. ఆ సంతృప్తితోనే రాబోయే రోజుల్లో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు కూడా త్వరలోనే పెట్టబోతున్నామని కూడా సంకేతాలు వస్తున్న పరిస్థితి. సో ఏంటి మొత్తంగా అబద్ధాల ప్రచారంతోనే బీఆర్ఎస్ హోరెత్తిస్తుంది అని చెప్తున్న పరిస్థితి, ఎలా చూస్తున్నారు ఆ కమెంట్స్ ని? ముందుగా మీకు ప్యానల్లో ఉన్న వారికి ఐ న్యూస్ ప్రేక్షకులకు నమస్తే. ఇప్పుడు తెలంగాణ ప్రజలు పూర్తిగా గమనిస్తున్నారు ఈ రోజు ఫలితాలు, పంచాయతీ ఫలితాలు ఏ విధంగా వచ్చినాయి అనేది. సర్వసాధారణంగా ఎప్పుడైనా సరే స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినప్పుడు అధికార పార్టీకి, ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా ఆ పార్టీకి అత్యధిక సీట్లు వచ్చే అవకాశాలు ఉంటాయి. కానీ గతంలో కూడా 2019లో పంచాయతీ ఎలక్షన్లు జరిగినప్పుడు మా పార్టీకి ఆ రోజు 65% సీట్లతోటి మాకు ఆ రోజు మా మద్దతుదారులతోటి కలుపుకొని 75% మా అభ్యర్థులు గెలిచారు. కానీ ఈ రోజు అన్ని పార్టీలు ఏకమైన ప్రభుత్వం మొత్తం ముఖ్యమంత్రి గారే స్వయంగా 2 సంవత్సరాల విజయోత్సవాల సంబరాలు అని చెప్పేసి జిల్లాల పర్యటన చేసుకుంటూ పంచాయతీ ఎలక్షన్ల ప్రచారం చేసినా కూడా 50% దాటలేదు. ఎందుకంటే ఆయన గతంలో మా నాయకుడు కేసీఆర్ గారు బతుకమ్మ చీరలు ఇస్తే ఈ రోజు ఇందిరమ్మ చీరలు అని చెప్పేసి పంచాయతీ ఎలక్షన్ల కంటే ముందే ఆ పంచాయతీ ఎలక్షన్ల సందర్భంగా చీరలు ఇచ్చేసి మహిళలను మీరు ఇందిరమ్మ చీరలు కట్టుకొని వచ్చి ఓట్లు వేయమని చెప్పేసి అభ్యర్థించినా కూడా మహిళలు ఆ చీరలు కట్టుకొని వచ్చి గుద్దితే కాంగ్రెస్ పార్టీ ఎక్కడికో వెళ్ళిపోయింది. ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులే ఎక్కడ చూసినా కూడా అత్యధిక మెజారిటీ తోటి గెలిచిన సందర్భాలు ఉన్నాయి. ముఖ్య నాయకులు స్వయంగా ముఖ్యమంత్రి గారి సొంత మండలంలో కూడా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలిచారు. అదే విధంగా వారి సెకండ్ లీడర్ అనుకున్నటువంటి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి నియోజకవర్గంలో కూడా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలిచారు. అదే విధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నియోజకవర్గంలో పెద్ద మేజర్ గ్రామ పంచాయతీ అయినటువంటి మేళ్లచెరు గ్రామంలో కూడా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అత్యధిక మెజారిటీతో గెలిచారు. అదే విధంగా వాళ్ళ సతీమణి గారి నియోజకవర్గంలో కూడా ఒక పోలీస్ అధికారి ఎస్ఐ గారు తన సర్వీస్ ఇంకా ఉండగానే కూడా రాజీనామా చేసి పోటీ చేసినా కూడా ఆయన ఓడిపోయిన పరిస్థితులు కనబడుతున్నాయి. అదే విధంగా ఎక్కడ చూసినా కూడా ఈ రోజు కడియం శ్రీహరి గారి కుడి భుజం అనుకున్నటువంటి నాయకులు కూడా ఓడిపోయిన సందర్భాలు ఉన్నాయి. అదే విధంగా ఈ పరిగి ఎమ్మెల్యే, మొన్ననైతే పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారు కూడా ఒక బూత్, అసలు నిజంగా చెప్పాలంటే ఎలక్షన్ నెట్వర్క్ డిస్కనెక్ట్ అయినట్టుంది. యాదగిరి గారు, సమ్ నెట్వర్క్ డిస్కనెక్ట్ అయినట్టుంది. నర్సయ్యగౌడ్ గారు, మొత్తంగా చూస్తున్నాం మెయిన్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అవ్వచ్చు, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి అవ్వచ్చు, ఉత్తమ్ పద్మావతి అవ్వచ్చు, ఇక అంటే ముఖ్యంగా రేవంత్ రెడ్డి సొంత మండలంలో కూడా బీఆర్ఎస్ గెలిచింది అని చెప్తున్న పరిస్థితి. సో ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నట్టుగా ఏదైతే 16 మంది ఎమ్మెల్యేలకి క్లాస్ పీకార్ అన్నారో, సో వీళ్ళే అయ్యి ఉండొచ్చా ఏంటి? మొత్తంగా క్లాస్ అంటే ఒక రకంగా నివేదికలు స్వయంగా ముఖ్యమంత్రి తెప్పించుకున్నారన్న టాక్ కూడా వినిపించింది. సార్, ఇప్పుడు నేనేమంటున్నా, మొత్తము 94 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఈ పల్లెపూరు జరిగింది. ఈ 94 నియోజకవర్గాల పరిధిలో 87 నియోజకవర్గాల పరిధిలో మేము క్లీన్ స్వీప్ చేసినాము. క్లీన్ అంటే మెజారిటీ 2/3 వంతు మెజారిటీ దాటి చేసినాం మేము. అంటే మిగిలిన 7 నియోజకవర్గాల పరిధిలో 6 ఇట్లనేమో బీఆర్ఎస్ కి వచ్చినాయి. ఒక్క దాంట్లో నిర్మల్ అనుకుంటా, దాంట్లో నిర్మల్ ఉన్నది, అది బీజేపీకి ఒకటి వచ్చింది. వీళ్ళు మా గురించి మాట్లాడితే నేను ఏం చెప్పాలి వీళ్ళకు? అరే, ప్రజలు చూస్తున్నారు, మీ పేపర్లో కూడా మీరు రాస్తున్నారు 27% వచ్చినాయని. మీ పేపర్లో మీరు తప్పు రాసుకుంటారండి. నమస్తే తెలంగాణ పేపర్లో 27 ఎంతో శాతం అని వాళ్ళే రాసుకున్నారు. మాది 66% అని ఉన్నది. మా ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్తా ఉన్నారు, మేము ఏ గ్రామ పంచాయతీ మేము గెలిచినామో ఒక లిస్టే పబ్లిక్ చేస్తాము, మీరు ఫ్యాక్ట్ ఫైండింగ్ మిషన్ వేసుకొని మీరు ఎవరిని తీసుకుపోతారో తీసుకుపోయి మీరు ఇంటర్వ్యూ చేసుకొని కూడా చెక్ చేసుకోమని చెప్తా ఉన్నాం. ఇంత స్పష్టత ఇచ్చినాం. పోయినసారి 2019లో వాళ్ళకి ఎంత వచ్చినాయండి? 60% కూడా రాలేదు చక్కగా. వాళ్ళు 75, 85, 95 అని అబద్ధాలు చెప్తే వాళ్ళకి వచ్చినాయి అబద్ధాలు కదండి. వాళ్ళ అబద్ధాలలో నిష్ణాతులు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరు కేసీఆర్ ను దాటాలని చూస్తారు అబద్ధాలలో. మరి అన్ని అవార్డులు ఎక్కడ తెచ్చారు వీళ్ళకు?
మొత్తంగా రేవంత్ రెడ్డి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నా నర్సయ్య గారు రేవంత్ రెడ్డి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నా మంత్రులు క్షేత్రస్థాయి వరకు తీసుకెళ్లట్లేదు, పర్సంటేజ్లు వీళ్ళ ఆధిపత్య పోరుతోనే సరిపోయింది 2 సంవత్సరాలు. సో పూర్తిగా కాన్సన్ట్రేట్ చేస్తే ఇంకొన్ని సీట్లు వచ్చాయి, కానీ మంత్రులు పూర్తిగా కాన్సన్ట్రేట్ చేయలేదు అన్న టాక్ కూడా వినిపిస్తున్న పరిస్థితి. సో ఏంటి ఆ వర్గ విభేదాల వల్ల కూడా కొన్ని సీట్లు కోల్పోయిన పరిస్థితి ఉందా సార్? ఒక్క లైన్ అండర్ లైన్ చేసుకోవచ్చు సార్. ఏంటంటే 94 నియోజకవర్గాల పరిధిలో ఎన్నికలు జరిగితే 87 నియోజకవర్గాల పరిధిలో మేము మెజారిటీ సాధించినము. ఈ లైన్ సరిపోతుంది కదా వాళ్ళకు. నర్సయ్య గౌడ్ గారు అబద్ధాల మీద అబద్ధాలు ఎన్నిసార్లు చెప్తారండి మీరు? అంటే ప్రజలకు అర్థం కాదు అనుకుంటున్నారా? మీరు అబద్ధాలు చెప్పుకుంటా పోతే ఉన్న సీట్లు కూడా ఊడిపోతాయి. ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే మా పార్టీ గుర్తు లేదు కానీ మా పార్టీ గుర్తు కనుక ఉంటే మొత్తమే మాకు వస్తాయి అంటే, మరి మొన్న జూబ్లీ హిల్స్ లో పార్టీ గుర్తు ఉన్నది కదండి, మీ సిట్టింగ్ సీట్ కదా, మీరు మస్తు బిల్లాలు పోయారు కదా, ప్రగల్భాలు కదా. నర్సయ్య గౌడ్ గారు మళ్ళీ మీకు టైం ఇస్తాను. నర్సయ్య గౌడ్ గారు మీకు టైం ఇస్తాను. మనతో మాట్లాడేందుకు రామూర్తి గారు బీఆర్ఎస్ నాయకులు ఫోన్ ఇన్ లో సిద్ధంగా ఉన్నారు. రామూర్తి గారు గుడ్ ఆఫ్టర్నూన్. మొత్తంగా చూస్తున్నాం పల్లె పంచాయతీల్లో బీఆర్ఎస్ గెలిచింది, కాంగ్రెస్ కు గట్టి పోటీ ఇచ్చిందని చెబుతున్నా. ఇవన్నీ కూడా అవాస్తవాలు. ఇక నిన్న హరీష్ రావు గారు చేసిన కమెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో కారు గుర్తు చూస్తే ఓటర్లందరూ కూడా కారు గుర్తుకే ఓటేస్తారు, దీంతో కాంగ్రెస్ కకావికలమవుతుందన్నవి కూడా అవాస్తవాలే అని చెప్తున్న పరిస్థితి. సో ఎలా చూస్తున్నారు ఈ వ్యాఖ్యల్ని? వాస్తవాలా అవాస్తవాలా అంటే ఒకసారి ఎలక్షన్స్ పెడితే తెలుస్తుందండి. ఎందుకంటే ఇప్పుడు స్థానిక ఎన్నికల్లో అయితే సర్పంచ్ ఎలక్షన్స్ కే ఈ విధమైన పరిస్థితులు ఎదుర్కొంటుంది ఏదైతే కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే వాళ్ళ ఎమ్మెల్యేలనే ఇప్పుడు అనుమానించే పరిస్థితిలోకి రేవంత్ రెడ్డి వచ్చింది. అదే విధంగా 18 నియోజకవర్గాల్లో సర్పంచ్ స్థానాలు తగ్గడంపై కూడా ఏదైతే హస్తం పార్టీ కొంచెం ఏదైతే డైలామాలో పడ్డది. అదే విధంగా ఒక 5 ఎమ్మెల్యేలకు కూడా నేరుగా ఫోన్ చేసి క్లాస్ వీక్నట్టు, అదే విధంగా 15 మంది ఎమ్మెల్యేలకు కూడా ఇవన్నీ కూడా మీరు సృష్టిస్తున్న కట్టు కథనాలని చెప్తున్న పరిస్థితి కాంగ్రెస్. లేదండి, ఆంధ్రజ్యోతిలో ఈ రోజు చూసుకోండి, మా పేపర్ కాదు అది. ఎందుకంటే రేవంత్ రెడ్డికి భుజాల మీద వేసుకొని మోస్తున్న ఏదైతే ఆంధ్రజ్యోతిలో గానీ అదే విధంగా ఈనాడులో కూడా పడ్డది. ఎందుకంటే మా దాంట్లో నమస్తే తెలంగాణలో గానీ ఇతర మాకు సపోర్ట్ చేసి ఇంకా ఇతర పేపర్లో కూడా పడలేదు. ఎందుకంటే వాళ్ళ పేపర్లో పడ్డప్పుడు వాళ్ళు కూడా ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఏదైతే నిప్పులు ఏంది అయితే పొగరాదన్నట్టు కంప్లీట్ గా వాళ్ళ దాంట్లో పరిస్థితి. ఇంకోటి ఏంటంటే మేము కూడా చాలా విపరీతంగా గెలిచాం. ఎందుకంటే ఈ స్థానిక ఎన్నికల్లో ఏదైతే సర్పంచ్లు, ముఖ్యంగా సర్పంచ్ ఎన్నికల్లో ఖచ్చితంగా ఏదైతే ప్రభుత్వానికి ఫేవర్ గా రావాలి. కానీ ఏంటంటే ఒక 60% తగ్గడం కూడా అంత చిన్న విషయం కూడా కాదు. ఎందుకంటే ప్రభుత్వం మీద తీవ్రమైన వ్యతిరేకత ఉన్నది. ఎందుకంటే మేము కూడా 4032 దాకా మేము గెలవడం అంటే ఆశామాషి విషయం కూడా కాదు. మా పార్టీ మీద గౌరవ కేసీఆర్ గారు ఏదైతే నాయకత్వం మీద, ఆయన పరిపాలన మీద ప్రజలకు ఏ విధమైన ప్రేమ ఉన్నదో సర్పంచ్ ఎన్నికల్లో తేడుతల్లమవుతుందండి. రైట్, ఇక్కడ ఇంకో విషయాన్ని కూడా మాట్లాడుకుంటే గ్రామ స్థాయిలో క్యాడర్ పోరాడుతుంది కానీ అటు బీఆర్ఎస్ నుంచి కూడా మెయిన్ నాయకులు పోరాడలేకపోయారు. గ్రామ స్థాయిలో క్యాడరే ఈ ఫలితాలు రావడానికి కారణము. ఈ రోజు బీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో కేసీఆర్ ఈ అంశాన్ని కూడా ప్రస్తావిస్తారు. మీకు కూడా తలంట్లు తప్పవన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇంకొంచెం స్ట్రిక్ట్ గా అక్కడ కాన్సన్ట్రేట్ చేస్తే మరికొన్ని స్థానాలు కూడా గెలిచే వాళ్ళమన్న టాక్ కూడా వినిపిస్తుంది. ఏంటి నిజమేనా? ఇప్పుడు ఏంటంటే మా పార్టీలో అధినాయకత్వం చెప్తేనే కింద నాయకత్వం పనిచేస్తుందండి. మాది వాస్తవంగా చెప్పాలంటే ఒక క్రమశిక్షణ కలిగిన పార్టీ. ఎందుకంటే గాంధీ భవన్ సాక్షిగా గప్ప గుద్దుకునే పార్టీ కాదు. అదే విధంగా అహింసా మార్గం అని నమ్మి ఏదైతే ముందుకు పోతూ దాంతో పాటు హింసను ప్రేరేపించే పార్టీ మాది కాదు. ఎందుకంటే మా నాయకత్వం మీద మాకు పూర్తి నమ్మకం ఉన్నది. జిల్లా స్థాయిలో గానీ రాష్ట్ర స్థాయిలో గానీ మా నాయకుల సమన్వయంతోనే ఈ రోజు ఈ రిజల్ట్ వచ్చింది. అదే విధంగా ఏదైతే గుర్తు లేని ఎన్నికల్లోనే ఇలా గుర్తులు లేకుండా పోతున్న కాంగ్రెస్ పార్టీ ఇంకా గుర్తున్న ఎన్నికలు వస్తే ఏ విధంగా ఉంటది అన్నది కూడా దానికి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికను కూడా ఎగ్జాంపుల్ గా చెప్తున్నారు. మరి కారు గుర్తుతోనే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చేసింది కదా, మరి అక్కడ ఫలితం ఏంటి కనపడట్లేదా అని నర్సయ్య గౌడ్ గారు ప్రశ్నిస్తున్న పరిస్థితి. జూబ్లీ హిల్స్ ఒక ఎన్నిక అండి. వాళ్ళ ఖర్గేనే ఒప్పుకోలేదు గెలుపును. ఎందుకంటే అక్కడ బీఆర్ఎస్ పార్టీ గెలిచే ఎన్నిక అది. ఎందుకంటే వాళ్ళ అధినాయకుడే డైరెక్ట్ గా ఏదైతే ఒక రివ్యూ మీటింగ్ పెట్టుకుని ఢిల్లీలో ఆ ఎన్నిక కరెక్ట్ కాదు, అక్కడ నేను కరెక్ట్ నమ్మకలేకపోతున్నాను. ఎందుకంటే దేశవ్యాప్తంగా 2-3 దిక్కుల ఎలక్షన్ జరిగిన వాటిలో కూడా వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకున్నప్పుడు ఇది ఏదైతే హైదరాబాద్ సంబంధించిన జూబ్లీ హిల్స్ ఎన్నికల గురించి కూడా చర్చించుకోవడం జరిగింది. ఎందుకంటే ఒక నిమిషం ఆగండి. ఎందుకంటే అక్కడ ఏ విధంగా దొంగ ఓట్లతో గెలిచారు, అదే విధంగా 13-14 ఏళ్ల పాపలతో కూడా ఓట్లు వేయించింది కూడా మన వీడియోలు కంప్లీట్ గా బయటకు వచ్చినాయి. ఎందుకంటే అది ధనబలం, అదే విధంగా ఏదైతే వాస్తవంగా ప్రభుత్వము ఏదైతే వాస్తవంగా ఇంకో చాలా
అయితే కులంకుశంగా వివరించే ప్రయత్నం చేశారు. ఎందుకంటే ఏదైతే 5-6 రోజుల ముందు ఎలక్షన్స్ కి 5-6 రోజుల ముందు కూడా వాస్తవంగా ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ కూడా క్లియర్ గా ప్రభుత్వాన్ని వినాయి. ఎందుకంటే జూబ్లీహిల్స్ ఓడిపోతున్నామని. దాని తర్వాత రేవంత్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో గెలవాలి, లేకపోతే నా సీటుకు ప్రమాదం వచ్చే పరిస్థితి ఉన్నదని అన్ని విధాలుగా ప్లీజ్ మీకు టైం ఇస్తాను, వాయిస్ తీసుకుందాం. నర్సగౌడ్ గారు, ఏంటి మీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాన్ని మీ మల్లికార్జున ఖర్గే యాక్సెప్ట్ చేయలేదంట, ఏంటి? అరే ఇవి నీ ఇప్పటిదాకా చెప్తుంది కదా, కేసీఆర్ తోటి పోటీ పడుతున్నారు అబద్ధాలు చెప్పడంలో. అరే ఏం మాట్లాడతారండి? నేను ఒకటి క్లియర్ కట్ చెప్తాను. అంతకు ముందు 3 సార్లు ఆయన గెలిచినటువంటి సీటు, పోయినసారి కూడా 16,000 సబ్జెక్ట్ టు కరెక్షన్ 16,000 మెజార్టీ తోటి ఆయన గెలిచిండు బీఆర్ఎస్ నుండి. 25,000 మెజార్టీ వచ్చింది అంటే 40,000 ఓట్లు పోయినాయి. ఏదన్నా 500 తోటి 300 తోటి మీరు ఏమన్నా మాట్లాడినా అది ఒక లెక్క ఉంటది. మీ మెజారిటీని తగ్గించకుండా మా మెజారిటీ 25,000 తెచ్చినామంటే 40,000 ఓట్ల తేడాతోటి గెలిస్తే అది అట గెలవలేదట, 10,000 ఏం మాట్లాడతారండి? తెలియకపోతే మనం ఏం చేస్తామండి? వాళ్ళ అధినాయకుడు మాట్లాడిన విషయాలు వీళ్ళకి తెలియకపోతే ఎట్లా? పేపర్ లో వచ్చింది, టీవీలో వచ్చింది, నేషనల్ మీడియాలో వచ్చింది. ప్రజలను పిచ్చోళ్ళు చేయొద్దు. ఈ రోజు గెలిచిన తర్వాత ఇప్పుడు అధికారం పోయిన తర్వాత ఇవాళ వచ్చి ఆయన ఎల్పీ మీటింగ్ పెడతా ఉన్నారు ప్రతిపక్ష నాయకులు. ప్రజలు చూస్తలేరా అండి? అంటే అధికారం పోతే ఫామ్ హౌస్ పరిమితం అవుతారా? ఏం మాట్లాడతారు? లేదు, ఫామ్ హౌస్ కి పరిమితం కావటం కాదు. రెండు సంవత్సరాలు నిన్న కేటీఆర్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు నర్సగౌడ్ గారు. 2 సంవత్సరాలు కాంగ్రెస్ కు హనీమూన్ పీరియడ్ ముగిసింది, ఇక కేసీఆర్ ప్రజాక్షేత్రంలోకి వస్తున్నారు. ఈ 2 సంవత్సరాలు పాలన ఎలా ఉంటుందో చూద్దాం, ప్రజలకు ఇచ్చిన హామీలను ఎంతవరకు నెరవేరుస్తారు అంటే, హామీలు పక్కకు పోగా తెలంగాణ సాగునీటి విషయంలో కూడా ఆంధ్రాకు తొత్తుగా మారింది రేవంత్ సర్కార్ అంటూ కేటీఆర్ నిన్న విమర్శించిన పరిస్థితి. దానికోసమే ఇప్పుడు కేసీఆర్ మరో ఉద్యమాన్ని కూడా చేపట్టబోతున్నారు అని కూడా బీఆర్ఎస్ వర్గాల నుంచి వినిపిస్తున్నట్ట. సార్ మంచి ప్రశ్న వేశారు. ఎందుకంటే కేసీఆర్ రావాలని మేము కోరుకుంటున్నాం. కేసీఆర్ వస్తేనే బండారం బయటపడుతుంది. వారు 811 టీఎంసీల నీట్లలో 299 మాకు చాలు అని సంతకం పెట్టి వచ్చిన వ్యక్తే కేసీఆర్. ఆయన వచ్చి మేము కోరుకుంటున్నాము. ఇన్ని రోజులు లోపల ఉన్నాడు. ఇంకొక విషయం ఏంటంటే కేటీఆర్ ఉల్టా మాట్లాడిండు. ఆయన హనీమూన్ పీరియడ్ అయిపోయింది, మాకు కాదు వారికి. ఇప్పటి తబిడి తిపిడే, 1-2 కాదు, ముసమల్ల కుట్టుంటది. ఎందుకంటే మేము గెలవబోయేది ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సహకార సంఘం ఎన్నికలే కాకుండా జిహెచ్ఎంసీ ఎన్నికలే కాకుండా సేమ్ 2/3 వంతు మెజార్టీ తోటి ఎమ్మెల్యే ఎలక్షన్స్ కూడా మేము గెలవబోతా ఉన్నాం. ఇది వాళ్ళకి ఎందుకు చెప్తున్నా ఇంత స్పష్టంగా అంటే, వాళ్ళ హనీమూన్ పీరియడ్ అయిపోయింది కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు వచ్చిన సీట్లు గాని ఇప్పుడు వచ్చిన పర్సెంటేజ్ గాని రాదు. వారు గుర్తుపెట్టుకోవాలి. కారు గుర్తుతోటి మాకు వస్తాయని చెప్పితే నేను ఒకటే అడుగుతున్నా, జూబ్లీహిల్స్ అయిపోయి నెల కూడా కాలేదు నాకు తెలిసి. నెల లోపలనే మీ కారు గుర్తు ఏంటో పంక్చర్ అయింది కదా, షెడ్డుకు పంపించారు కదా ప్రజలు. మళ్ళీ కారు గుర్తు గుద్దకుండా గుద్ది మళ్ళీ షెడ్డుకు పంపిస్తారు మిమ్మల్ని మీ కారును. నేను ఒకటే అంటున్నా, కనుక ప్రజలలో చీత్కారాలు ఎదుర్కోవడం తప్పితే ఇంకొకటి జరగదు. వస్తే రావు. అంతవరకు స్పష్టం. ప్రజలు స్పష్టతతో ఉన్నారు. ఓడిపోయిన తర్వాత ఫామ్ హౌస్ లో ఉండే ఈయన ఉంటే ఎంత పోతే ఎంత అనుకుంటా ఉన్నారు ప్రజలు. తటకం వచ్చినా రానటువంటి ఈ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఉంటెంత ఊడితే ఎంత అనుకుంటున్నారు ప్రజలు. కాబట్టి నేను స్పష్టంగా చెప్తున్నా ఏంటంటే, కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని ఎన్నికలను 2/3 వంతు మెజార్టీతో గెలవడమే కాకుండా వచ్చే 15-20 సంవత్సరాలు మేమే అధికారంలో ఉంటాం. ఇది వాళ్ళు తెలుసుకుంటే మంచిదని మాత్రమే నేను చెప్తా ఉన్నా. రైట్. రామూర్తి గారు, ఏంటి నర్సగౌడ్ గారు మొత్తం క్లియర్ కట్ గా చెప్తున్నారు. 15 నుంచి 20 సంవత్సరాల అధికారం మాదే, గ్రామాల్లో కూడా మాదే, ఇక్కడ మాదే, ప్రతి ఎన్నికల్లో కూడా మేము జయకేతనం ఎగరవేయబోతున్నాం అని చెప్తున్న పరిస్థితి. వాపును చూసి బల్బ్ అంటుకున్నారండి వాళ్ళు. ఇంకోటి ఏంటంటే, దేశంలో లేకుండా పోతున్న పార్టీ, 3 రంగుల పార్టీ, 3 అక్షరాల పార్టీ 3 రాష్ట్రాల్లో మిగిలింది. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, గట్టి గాలి వస్తే ఈ 3 కూడా ఊసిపోయే పరిస్థితి ఉన్నది. ఎందుకంటే ఇప్పుడే అధికార దాహం తలకెక్కి మాట్లాడుతున్నట్టు కనబడుతున్నది. ఎందుకంటే ఈ కృష్ణా నది వాటా విషయంలో కూడా, ఎందుకంటే మిత్రుడు వాస్తవంగా వాళ్ళకి తెలియదండి, కాంగ్రెస్ వాళ్ళకు కన్నీళ్ల విలువ తెలుసు, కన్నీళ్ల విలువ తెలియదు, అదేవిధంగా తెలంగాణ నేల విలువ కూడా తెలియదు. ఎందుకంటే అనాదిగా ఇబ్బంది పెట్టింది వాళ్ళే, అనాదిగా కష్టపెట్టింది వాళ్ళే, అనాదిగా తెలంగాణ సావులకు కారణం వాళ్ళే. ఎందుకంటే తెలంగాణకు సంబంధించి అయితే కృష్ణా నది ఏదైతే మెజార్టీగా పారుతుందో, అయితే 2014లో రాష్ట్రం సిద్ధించిన తర్వాత ఏదైతే 66-34% ఏదైతే ఆంధ్ర తెలంగాణకు పర్సంటేజ్ ఉన్నదో, దాని విషయంలో వాస్తవంగా ఏంటంటే
సంబంధించి 2015లో ఏదైతే మీటింగ్ అయిందో మినిట్స్ కూడా చదివి వినిపిస్తాయి, ఎందుకంటే తెలియాలి. 2015 జూన్ 18, 19 తేదీల్లో ఎందుకంటే అంతర్రాష్ట్రాలకు సంబంధించి నీటి విషయంలో ఏదైతే మనకు కొంచెం తేడా వచ్చిందో ఆ విషయంలో ఇది ఇరు రాష్ట్రాలకు సంబంధించి వాళ్ళు కేంద్రం పిలవడం జరిగింది. పిలిచినప్పుడు ఒక్క నిమిషం ఆగండి చెప్తే వినండి. ఎందుకంటే కేసీఆర్ గారు సంతకం పెట్టిన తప్పుడు ముచ్చటండి. ఆ మీటింగ్ కు గౌరవ విద్యాసాగర్ రావు గారు నీటి రుచి తెలంగాణ నీటిని ఒడిచి పట్టుకున్నాడు, నీటి విలువ తెలిసిన వ్యక్తి విద్యాసాగర్ రావు గారు హాజరయ్యి ఏదైతే టెంపరీ మెజర్స్, ఎందుకంటే మనకు ఏదో ట్రిబ్యునల్స్ రిపోర్టు వచ్చేది ఉంది, అదే విధంగా తీర్పు వచ్చేది ఉంది కాబట్టి 1 year లో వచ్చేది ఉందని సెవెంత్ పేజీ. ఎందుకంటే ఏదైతే దేర్ ఫోర్ ప్రాజెక్ట్ రిలేటెడ్ ఇష్యూస్ వేర్ discussed and following work agreement for the water year 2015-16 only were agreed and temporary measures అని 1 year కోసం చేసుకున్న ఏదైతే ఈ అగ్రిమెంట్ ను వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు వచ్చి తెలంగాణ పబ్బోలు చేసుకుంటా ఏదైతే వీళ్ళు తప్పుడు ప్రచారం చేసుకుంటే ఇంకేం చేస్తారండి దొంగ ప్రచారం వీళ్ళని వంగబెట్టి మొత్తంగా పల్లె ఫలితాలు అయితే తెలంగాణ రాజకీయ ముఖ చిత్రంలో వేడిని రాజేసిన పరిస్థితి. ఇటు కాంగ్రెస్ సమీక్ష చేస్తుంది బీఆర్ఎస్ ఎల్పీ సమావేశంతో మాకు నూతన ఉత్తేజం వచ్చింది పల్లెపోరుతో అని అటు బీఆర్ఎస్ కూడా చెప్తున్న పరిస్థితి. చర్చలో పాల్గొన్న మల్లెపాక యాదగిరి గారికి, అదేవిధంగా మిట్టా నర్సయ్యగౌడ్ గారికి, రామ్మూర్తి గారికి ఐన్యూస్ తరపున ప్రత్యేక ధన్యవాదాలు. సో మొత్తంగా పంచాయతీ ఫలితాలతో అధికార పార్టీ సమీక్ష చేస్తుంది. ఇటు బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం పేరుతో అటు బీఆర్ఎస్ కూడా సమీక్ష చేయబోతుంది. ఇక రానున్న ఎన్నికల్లో రెండు పార్టీలు కూడా హోరాహోరీగా తలపడబోతున్నాయి. ప్రజాక్షేత్రంలోకి గులాబీ దళపతి కేసీఆర్ 2 సంవత్సరాల తర్వాత రాబోతున్నారు. తెలంగాణ రాజకీయ ముఖ చిత్రం ఏ విధంగా మారబోతుంది అనేది మాత్రం వేచి చూద్దాం. ఇది ఇవాల్టి క్వశ్చన్ అవర్. స్టే ట్యూన్.